సో ఇక్కడ చూసారు కదా, కార్తిక్ పాప నైట్ అంతా కష్టపడి ఎంత చాలా బాగా డ్రాయింగ్ చేసి ఇచ్చారో. అండ్ ఈ స్నోమ్యాన్ కూడా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ అలాగే ప్రదీప్ కూడా నైట్ అంతా కష్టపడి నా కోసం ఒక మంచి శాంటా క్లాస్ డ్రాయింగ్ అయితే వేసి ఇచ్చాడు. ఒకసారి మీరు కూడా చూడండి. వావ్, అమేజింగ్. పిల్లలు ఎంతైనా సరే చాలా కష్టపడి బొమ్మలు వేస్తూ ఉంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో పిల్లల టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, మనం ముందుంటాం ఆ విషయంలో, మీకు తెలిసిందే కదా. సో హియర్ ఇస్ ద శాంటా. సో శాంటా రావడం, పిల్లలకి అందరికీ చాక్లెట్స్ ఇవ్వడం, మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం శాంటా ఖచ్చితంగా అందరికీ చిన్న పిల్లలకి కావాల్సిన గిఫ్ట్లు ఇస్తాడు అండ్ వాళ్ళు అడిగిన విషెస్ అన్నిట్లని తీరుస్తాడు అని. సో నాకు చిన్నప్పుడు ఇలాగే శాంటా క్లాస్ వచ్చి చాక్లెట్స్ అండ్ టాయ్స్ చాలాసార్లు ఇచ్చారు. సో మనం కూడా అదే ప్యాటర్న్లో మన పిల్లలకి అందరికీ ఇష్టమయ్యేటట్టు గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ వాళ్ళతో పాటు ఎంగేజ్ అయ్యి వాళ్ళతో ఆడుకోవడం అండ్ వాళ్ళకి కొన్ని కొన్ని టాస్క్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకొని పిల్లల కోసం ఈ 2025 క్రిస్మస్ని బ్యూటిఫుల్గా ప్లాన్ చేసామన్నమాట. సో ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక్కొక్క పండగ ఒక్కొక్క విలువని మనకు నేర్పిస్తుంది. నేనైతే ఇదే నేర్చుకున్నాను. సో స్టూడియోలో జరిగే ఏ ఫెస్టివల్ అయినా, ఏ సెలబ్రేషన్స్ అయినా సరే మేము పేరెంట్స్తో, పిల్లలతో, అందరితో జరుపుకోవడం మాకు చాలా ఇష్టం. అదేవిధంగా పేరెంట్స్తో, పిల్లలతో మేము ఎంగేజ్ అయ్యి వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇవ్వడం, కొన్ని గేమ్స్ ఇవ్వడం లాంటివి చేసి మేము స్టార్ట్ చేసామన్నమాట. కాపీరైట్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఒరిజినల్ వాయిసెస్ అనేవి పెట్టట్లేదు. ఎందుకంటే దాంట్లో కొన్ని మూవీ సాంగ్స్ అనేవి ప్లే చేసాం. ఎందుకంటే ఇది డ్యాన్స్ స్టూడియో కాబట్టి పిల్లలు ఖచ్చితంగా డ్యాన్స్కి సంబంధించిన సాంగ్స్ అడుగుతారు, వాటి మీద డ్యాన్స్ చేస్తారు కదా. ఏ టాస్క్ కావాలని అడిగితే ప్రతి ఒక్కరు నాకు డ్యాన్సే కావాలన్నారు. నాకు తెలుసు డ్యాన్స్ అయితే వాళ్ళు ఎరగదీస్తారని. అందుకని చాలామందికి చాలా 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 టాస్క్లు ఇచ్చాము. కొంతమందికి డైలాగ్స్ చెప్పమని, ఇంకా కొంతమంది పాట పాడమని చెప్పాము. సో చేశారు, అందరూ బాగా చేశారు. ఐఎమ్ హ్యాపీ. ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి అంటే, మన రిలీజియన్లో ఉన్న ప్రతి ఒక్క గొప్పతనాన్ని పక్క రిలీజియన్కి కూడా చెప్పాలి. చెప్పి మన రిలీజియన్లో ఏవి ఇంపార్టెంట్ అనే వాల్యూస్ ఉంటాయో అవి చెప్పడమే కాకుండా వాళ్ళ రిలీజియన్లో ఉన్న వాల్యూస్ని కూడా మనము ఖచ్చితంగా అర్థం చేసుకొని వాటిని మనం పాటించాలి. సో అలా చేస్తేనే ఖచ్చితంగా మనతో ఉన్న వాళ్ళు కానీ, మనతో ఉండాలి అనుకున్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. నేను అదే ఫాలో అవుతాను. బెటర్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ రిలీజియన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క స్టోరీ చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేమైతే గేమ్స్ అన్నీ కండక్ట్ చేసేసి కేక్ కటింగ్ చేసేసుకొని ఆ కేక్ ప్రశాంతంగా అందరం తినేసాం. చూసారుగా మా సెలబ్రేషన్స్ ఎంత బాగున్నాయో. సో వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్.